నమస్తే వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేబ్రోల్ నుంచి భారీ ర్యాలీ. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్ వాసులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శ. అర్చక పురోహితుల సంక్షేమంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు అర్చకుల గోడు పట్టించుకోలేదని ఆగ్రహం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ ఉదయం చేబ్రోల్లోని తన నివాసం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ పిఠాపురం పాదగయ క్షేత్రం మీదుగా మండల పరిషత్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆయన సోదరుడు నాగబాబు, పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ వర్మ కూడా ఉన్నారు. నామినేషన్ అనంతరం పవన్ చేబ్రోలు తిరిగి వచ్చారు. ఈ సాయంత్రం ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు ఆయన హాజరు కానున్నారు. కాగా పవన్ నామినేషన్ ర్యాలీలో 3 పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కిలోమీటర్ల పొడవునా బైకులు, వాహనాలతో పవన్ ను అనుసరించిన కార్యకర్తలు, అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. నామినేషన్ వేసేందుకు బయలుదేరే ముందు పవన్ తన విజయం కోసం ప్రార్థించిన ఓ క్రైస్తవ మహిళకు పాదాభివందనం చేశారు. కాగా నామినేషన్ వేయడానికి వెళుతున్న పవన్ కళ్యాణ్ కు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్ఎన్ వర్మ అద్దంకి హారతి ఇచ్చి తిలకం దిద్దారు. వర్మ పవన్ కు శాల్వాను కప్పారు. 37 పిఠాపురం శాసనసభ నియోజకవర్గం సీటుకై నామినేట్ చేయబడి ఉన్నాం. భగవంతుని ప్రమాణం చేసి నిష్ఠాపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. నిర్దేశించిన విధంగా భారత రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటానని, దాని సమైక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుతానని ప్రమాణం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ సీట్లను కూడా వదలలేదు. కేటగిరీల వారీగా విభజించి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసి సీట్లు అమ్ముకున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి యువనేత నారా లోకేష్ దుయ్యబట్టారు. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి కొండపనేని టౌన్షిప్ వాసులతో యువనేత లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ జగన్ తీసుకొచ్చిన మెడికల్ సీట్లు అమ్ముకునే విధానానికి స్వస్తి పలికి ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తెస్తాం. జగన్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చేస్తారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ కింద 1200 కోట్ల బకాయిలు పెట్టడంతో ప్రైవేటు హాస్పిటల్లో ఎక్కడా ఈ పథకం కింద వైద్యం అందించడం లేదన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి పేదలకు మెరుగైన వైద్యం అందజేస్తామన్నారు. దళితులకు గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను జగన్ రద్దు చేస్తారని అన్నారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ సంక్షేమ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తామని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అలయన్స్ కి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుతుంది. ఈ రెండు ముందరికి వెళ్తేనే మనం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. పక్క రాష్ట్రాలు చూస్తే నిజంగా ఈరోజు అసూయపడుతున్నాం. ఒక హైదరాబాద్ తీసుకోండి, ఒక చెన్నై తీసుకోండి, బెంగళూరు లాంటి పట్టణాల్లో కూడా స్పీడ్ ముందరికెళ్తున్నారు. వాళ్ళకున్న సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఆ పట్టణాలు అభివృద్ధి చేస్తూ ముందరికెళ్తున్నారు. భారతదేశ చరిత్రలో అభివృద్ధి వ్యతిరేకంగా పనిచేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఉద్యోగాల కల్పన గురించి ఇంత మాట్లాడుతున్నాం. ఆయన తీసుకున్న 3వ నిర్ణయం PPA రద్దు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ రద్దు చేస్తుంటారు. బాబు గారు ముందు చూపుతూ రాబోయే 25 సంవత్సరాలు మనకు ఎంత విద్యుత్ అవసరమో ఫోర్కాస్ట్ చేసి సోలార్ ప్లాంట్లు అన్ని పెట్టించారు. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ₹2.25 PPA చాలా ఎక్కువ అని చెప్పి రద్దు చేశారు. ఇదే ప్రభుత్వం మార్కెట్కి వెళ్ళి అదే కరెంటుని ₹10 కొనింటారు. ఆ భారం తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దుతున్నారు. ఇంకా మార్చి బిల్లు వచ్చినాయి ఏప్రిల్లో, అందరికీ కాలింది. 100 వచ్చే బిల్లు 1000 వస్తున్నాయి, 1000 వచ్చే బిల్లు 10,000 వస్తున్నాయి. 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారు, ఇంటి పన్ను పెంచారు.
చెత్త పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పైన అదనపు పన్ను వేస్తున్నారు. కానీ ఎక్కడ ఒక రోడ్ ఇలా ఒక్క పరిశ్రమ తీసుకురాలి, ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలి. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మీ అందరు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధి. ఆటోమేటిక్ రోడ్లు కానీ 24 గంటల కరెంటు కానీ ఆటోమేటిక్ అయిపోతాయి. సో ఏమి చేయాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సభకు అందరితో. అర్చక పురోహితుల సంక్షేమంపై పచ్చ మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తూ విష ప్రచారం చేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా అర్చక పురోహిత సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. 14 ఏళ్లు చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏనాడు అర్చకుల గూడు పట్టించుకోలేదని ఆయన అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పురోహితుల సంక్షేమం, దేవాలయాల ఉన్నతికి ఎంతగానో కృషి చేసిందన్నారు. గత ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 5 ఏళ్లలో కేవలం 216.75 కోట్లు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు 780.94 కోట్లు ఖర్చు చేసినట్లుగా ఆయన వెల్లడించారు. అర్చకుల న్యాయబద్ధమైన డిమాండ్లను ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించిందని అన్నారు. అర్చకులు, పురోహితులపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించేలా చట్టాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రతిపక్షాలు పచ్చ మీడియా మాయలో పడొద్దని అర్చకులు ఈ సందర్భంగా కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అర్చకులకు జరిగిన మేలును ఆయన వివరించారు. బ్రాహ్మణ సామాజిక వర్గం అంటే ఆయనకు మొదటి నుంచి చిన్నచూపేనని 2019లో గానీ 2024లో గానీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్యే, ఎంపీ సీటు కూడా కేటాయించలేదని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గానికి అగ్ర తాంబూలం ఇచ్చిందన్నారు. ఈ రాష్ట్రంలో దేవాలయాల నిర్మాణం కూడా మనం ఆ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు, ఈ ప్రభుత్వంలో ఏం జరిగిందో చూడొచ్చు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 162 కోట్లతో 851 దేవాలయాలు మాత్రమే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో అక్షరాల 1683 కోట్ల రూపాయలు 3,958 దేవాలయాల్ని మనం నిర్మించుకోవడానికి ఆల్రెడీ శాంక్షన్స్ అయిపోయినాయి. కొన్ని నిర్మాణ దశలో పూర్తయిపోయినాయి, కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. అంటే ఆ ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి అర్చకుల పట్ల, హిందూ సాంప్రదాయం పట్ల, ఆచారాల పట్ల ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉందో ఒకసారి గమనించమని మీ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే కరోనా విపత్తు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో దేవాలయాలన్నీ కూడా మూసివేసినటువంటి సందర్భంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ద్వారా 31,000 మంది అర్చకులకి కరోనా సందర్భంలో కొంత టైం ఇచ్చి మీరందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సహాయంగా ఉంటుందని చెప్పని ఈ 31,017 మందికి 5,000 రూపాయల చొప్పున 15,50,85,00,000 రూపాయలని మనం నేరుగా వారి అకౌంట్లో వేసి, ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇలాంటి సందర్భంలో ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. అర్చకులకి, పురోహితులకి సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఏదంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మా ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ రాష్ట్రంలో రాక్షస పాలన పోవాలని, రామరాజ్యం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు. పశ్చిమంలో కూటమి గెలవటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం 54, 55 డివిజన్లో కూటమి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్, నాగులమీరా, ఎంఎస్ బేగులు పాల్గొన్నారు. డివిజన్ ప్రజలు సుజనా చౌదరికి బ్రహ్మరథం పట్టారు, మంగళహారతులతో ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిశీలించేదిగా చర్యలు తీసుకుంటానని, కొండ ప్రాంతాల్లో రాకపోకలకు సరైన మెట్లు మార్గాలు కూడా లేవని ఆయన అన్నారు. కమలం గుర్తుకు, సైకిల్ గుర్తుకు ఓటు వేసి కూటమి అభ్యర్థులు గెలిపించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జలీల్ ఖాన్ మాట్లాడుతూ సుజనా చౌదరి లాంటి మహోన్నత వ్యక్తి పశ్చిమ నగరానికి రావడం పశ్చిమ ప్రజల అదృష్టమని అన్నారు. చౌదరిని గెలిపించుకోవడం ద్వారా పశ్చిమ నగరం అభివృద్ధి చేసుకోవచ్చని, ఇది మనకి నచ్చిన ఒక చక్కని అవకాశం అన్నారు. సుజనా చౌదరికి కులమతాలతో పట్టింపు లేదని, ముస్లింలుగా మేము కూడా కులమతాలతో పాటు సంబంధం లేకుండా సుజనా చౌదరికి మద్దతుగా ఉంటామని, ఆయన గెలిపించుకుంటామని, ఆయన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పడుతున్నారు. ఈ అరాచక పాలన ఎప్పుడు ఎంత త్వరగా పోవాలి,
అల్లా, యేసుక్రీస్తు, దుర్గమ్మ తల్లి చలవతో త్వరగా రామరాజ్యం రావాలని, మంచి రాజ్యం రావాలని, అందరూ కుల మతాలకి అతీతంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ సమస్యలు చెబుతున్నారు. అన్ని సమస్యలు కూడా నేను కొన్ని సమస్యలు అయితే ఎలక్షన్ అయిన మరో రోజు, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కానీ నా సొంతంగా కానీ కొన్ని సమస్యలు చేయగలిగినవి ఉన్నాయి ప్రభుత్వం రాకముందే. కాబట్టి ప్రభుత్వం వచ్చినాక నేను గెలిచినా చూస్తారా, అది కాదు. నేను మాటల మనిషిని కాదు, చేతల మనిషిని చెబుతున్నా. 13వ తేదీ ఎలక్షన్ అయితే 14 వదిలేయండి, 15వ తేదీ నుంచి అంటే కోడ్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి పని మొదలు పెట్టిస్తాను. ఎవరెవరికైతే చిన్న చిన్న సమస్యలు అన్ని లిస్ట్ రాసుకున్నాం, వాటన్నిటికీ మేము వచ్చి చేస్తామని చెబుతున్నా. ఆ తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాక ప్రభుత్వాలు ఏర్పడినాక మీరందరూ కూడా డిమాండ్ చేసి, మీరేమి రిక్వెస్ట్ చేయక్కర్లా, ఒక ఎమ్మెల్యేగా కనీస హక్కు అది, ప్రజాప్రతినిధిగా ఉండాలి అని అంటే ప్రజలందరికీ నా మీద హక్కు ఉంటుంది. వాళ్ళలో ఒకటి నన్ను డిమాండ్ చేసి హుకుం ఇమ్మని చెబుతున్నా. హుకుం చేసి పని చేయించుకోమని చాలామంది అంటున్నారు, మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు. మరి సున్నా చౌదరి గారు బీజేపీ క్యాండిడేట్ అని. సున్నా చౌదరి గారు బీజేపీ క్యాండిడేటా ఇంకో క్యాండిడేట్ అనేది మనకు అనవసరం. తెలుగుదేశం పార్టీ అలయన్స్లో సున్నా చౌదరి గారు బీజేపీ ద్వారా వచ్చారు. నేను అనుకునేది ఏంటంటే, సున్నా చౌదరి గారు వస్తే మా పశ్చిమ నియోజకవర్గం రూపలేఖలు మారుతాయి. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇది 25-30 వేల ముస్లిం ప్రాంతం ఇది. మరి ఇంతమంది ముస్లిమ్స్ వచ్చారు ఇక్కడ. ఈవెన్ వైసీపీ క్యాండిడేట్కి కూడా ఇంత క్యాడర్ లేదు ఇక్కడ సున్నా చౌదరి గారికి అంత క్యాడర్ ఉన్నారు. ముస్లిమ్స్ ఆయన పట్ల అభిమానం చూపిస్తున్నారు. దానికి మేము ముస్లిం నాయకులు, తెలుగుదేశంలో ఉన్న నాయకులంతా కూడా ఆయన వెంట పనిచేస్తున్నాం. కాబట్టి ఆయన గెలుపు అయిపోయినట్టే, ఊరికనే మనం తిరగటమే. ఇంకా రాను దీన్ని ఇంకా పటిష్టం చేస్తాం, ఇంకా ఉధృతం చేస్తాం. మీరు చూశారు నామినేషను, వాళ్ళకన్నా ఎక్కువ జనాభాతో మనం నామినేషన్ వేసాం. రాబోయే కాలంలో మళ్ళీ భారీ ర్యాలీ తీసి సున్నా చౌదరి గారి బలం ఏంటో, తెలుగుదేశం పార్టీ బలం ఏంటో, బీజేపీ పార్టీ బలం ఏంటో, జనసేన పార్టీ బలం ఏంటో మేము చూపిస్తాం. సున్నా చౌదరి గారికి మీరు ఎక్కడ మొహమాట పడవసలా గెలిచి. చైత్రమాస బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆది దంపతులకు నందివాహన సేవ శోభాయమానంగా నిర్వహించారు. మల్లికార్జున మహామండపం వద్ద అలంకరించిన నందివాహనంపై గంగా పార్వతి సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తుల నుంచి పాతబస్తీ పురవీధులు ఊరేగించారు. ఊరేగింపును దేవస్థానం యువ రామారావు ప్రారంభించారు. కనకదుర్గానగర్ బ్రాహ్మణ వీధి కోమలా విలాస్ సెంటర్, సామరంగ చౌక్, రథన్ సెంటర్ మీదుగా తిరిగి ఊరేగింపు మల్లికార్జున మహామండపం వద్దకు చేరింది. దారి పొడవునా ఆది దంపతులకు భక్తులు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. ప్రజలు సంక్షేమ పథకాల ద్వారా తాము ఎంతగానో లబ్ధి పొందామని, జగనన్న ప్రభుత్వం కావాలని రావాలని అంటున్నారని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. పశ్చిమంలో మూడోసారి కూడా వైసీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 38వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో గడప గడపకు వెళ్లి ఓటర్లను ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలే జగనన్న సంక్షేమ పథకాల ద్వారా మేము లబ్ధి పొందామని, మళ్లీ జగనన్న ప్రభుత్వం రావాలని ప్రజలే అంటున్నారని అన్నారు. ప్రజలే వైసీపీ ప్రభుత్వం కావాలని కోరుకోవడం వల్ల తన గెలుపు పశ్చిమ నగరంలో సునాయాసంగా ఉంటుందని తెలిపారు. డివిజన్లో ఎవరికైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దుర్గగూడ చైర్మన్ కన్నాటి రాంబాబు మాట్లాడుతూ ఆర్థిక నేరస్తుడు పశ్చిమూల ఓట్ల కోసం ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడని, బ్యాంకులను మోసం చేసినట్లు ప్రజలను కూడా ఆయన మోసం చేస్తారని ప్రజలు జాగ్రత్త పడాలని ఆయన సూచించారు. మా పిల్లవాడికి అమ్మఒడి వస్తుంది, నాకు చేయూత వస్తుంది, ఆసరా వస్తుందని ప్రజలు అనేక సందర్భాల్లో ఎవరి గడపకి వెళ్తున్నామో ఆ గడపలో మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము జగనన్నకే తోడుగా ఉంటాం, మళ్ళీ జగనన్ననే గెలిపించుకుంటాం, మీరు ఇంత పైకి వచ్చి మీరు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదయ్యా, మేము జగనన్న తోడుగా ఉంటామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఏ ఒక్క హామీ ఇవ్వకుండా, ఏ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వకుండా, ఏ ఒక్క అభివృద్ధి చేయకుండా తెలుగుదేశం కూటమి మరి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు, వచ్చి మాకే ఓట్లు వేయాలని చెప్తున్నారు. ఇంత అభివృద్ధి చేసి మేము ఓట్లు అడుగుతుంటే మాకు మంచి రెస్పాన్స్ ఇస్తూ, అలాగే ఏ ఒక్కరికి కూడా మేము అంగీకరించవయ్యా, జగనన్నకే మేము మా మద్దతు తెలుపుతామని చెప్పేసి చెప్తున్నారు. సుజనా చౌదరి గారు మొన్న వచ్చారు, రోడ్ షో చేసి వెళ్ళిపోయి ఆయన ఏదేదో చెప్తున్నారంట, మొత్తం సింగపూర్ చేసేస్తాను,
ఇక్కడంతా అభివృద్ధి చేసేస్తాను, ఇక్కడంతా మొత్తం నోట్లు కట్టలతో మార్చేస్తానని చెప్తున్నారంట. ఈ గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి గ్రాఫిక్స్ చాలా చూపించారు. ఆయనకి ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు. 23 సీట్లతో తప్పకుండా ప్రజలు గమనించాల్సి ఉంది. బీజేపీ తరపున పోటీ చేసి ఏదో మాయ చేయాలి అని చెప్పని చూస్తున్నటువంటి వ్యక్తి సుజనా చౌదరి. నీకు చెప్తున్నా, ఈ రోజున ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు కూడా ఇక్కడ గెలిచినటువంటి నియోజకవర్గం రేపు రానున్న రోజుల్లో జూన్ 4వ తారీఖున యాక్ట్రిక్ కొట్టబోతున్నాం. షేక్ ఆసిఫ్ గారు 20,000 పైచిలకు మెజారిటీతో గెలవబోతున్నాడు, చూసుకో అని చెప్పి కూడా చెప్తున్నాం. ఈ రోజున మేము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మా సామాన్యులు ఉన్నాం. మేము సామాన్యులైనటువంటి వారికి ఈ రోజున పెద్ద పదవులు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మీ పక్కన ఉన్నటువంటి వారిని చూడండి, అందరూ కూడా రౌడీలు, దొంగలు, ఆర్థిక నేరగాళ్ళు, అలాగే భూ కబ్జాదారులు, ప్రతి ఒక్కరు కూడా మీ వెనకుండి మీకు చేస్తున్నటువంటి, నువ్వే ఒక పెద్ద దొంగ ఉండి మీ దొంగల ముఠాలని మేపు పశ్చిమ నియోజకవర్గంలో ఏదో మాయ చేయాలని చూస్తున్నావు. ఎటువంటి నీ మాయలు ఆటలు ఏమి సాగనేయో ఇక్కడ బంపర్ మెజారిటీతో గెలుస్తున్నావు. జగన్ పాలనలో అన్ని వైఫల్యాలే అని ఆయన చెప్పుకుంటున్న నవరత్నాలు ఎప్పుడో రాలిపోయాయని జనసేన అధికార ప్రతినిధి రజని ఆరోపించారు. మోడీ చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్న సుజనా అయితే విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని ప్రజలు నమ్ముతున్నారని రజని వివరించారు. తెలుగుదేశం జనసేన నాయకులు ఉమ్మడి చంటి, నాగోతి రామారావు, పోతినేడి లోకేష్ తదితరులతో కలిసి బీజేపీ ఎన్నికల కార్యాలయంలో జనసేన అధికార ప్రతినిధి రజని మీడియాతో మాట్లాడారు. మైనార్టీలకు ఇస్లామిక్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని, ఆ వర్గాలకు రుణాలు మంజూరు చేస్తానని చెప్పిన జగన్ మాట తప్పి మడమ తిప్పారని విమర్శించారు. రాజధానిగా అమరావతి వస్తే విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ప్రత్యేక వ్యాపార కేంద్రంగా మారి ఉండేదని వ్యాపారస్తులు చెబుతున్నారని, ఈ నియోజకవర్గానికి సుజనా చౌదరి ఎమ్మెల్యే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని రజని అన్నారు. విజయవాడ పశ్చిమలో వైసీపీకి సరైన అభ్యర్థి దొరకలేదని, అందుకే ఎవరినో బరిలో దింపారంటూ రజని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై పోతున్న మహేష్ ఆరోపణలను ఆమె ఖండించారు. కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఆలోచించుకుంటున్నారండి. ఈరోజు టీడీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయినా మా నాయకుడు నిజాయితీ పరుడు, మా చంద్రన్నకి మచ్చేంటి అంటున్న తెలుగుదేశం కార్యకర్తలు. కానీ మా నాయకుడు దశాబ్ద కాలం నుంచి కష్టపడుతూనే ఉన్నాడండి. ఈ రోజుకి కూడా ఇవాళ రోజు నామినేషన్ జరుగుతుందంటే మా అందరికి నిజంగా కన్నీటి పర్యంతం అయిపోతుందండి. ఇక ఆయన అధ్యక్ష అని అసెంబ్లీలోకి వెళ్ళగలుగుతాడు. ఈరోజు ప్రజాబలం వచ్చింది, జనబలం వచ్చింది, కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ మా అందరికీ ఎంత సంతోషపడుతున్న సమయంలో ఏ నిందా లేని వ్యక్తి అండి, తన సొంత డబ్బుల్ని ప్రజాశ్రేయస్సు కోసం త్యాగం చేసిన వ్యక్తి గురించి మన పార్టీలో పనిచేస్తున్న వాళ్ళు మాట్లాడాలంటే నిజంగా సిగ్గుండాలండి. తన సొంత డబ్బుని పార్టీ కోసం, తన సొంత బిడ్డల డిపాజిట్లని పార్టీ ఆఫీస్ కోసం ఏమార్చి ఈరోజు ప్రజాజనంలోనే అంటే ఓడిపోయినా కూడా జనాన్ని పక్కన పెట్టకుండా నిలబడి చేస్తున్న మా నాయకుడు మొట్టమొదటిసారిగా ఈరోజు గొప్పగా నామినేషన్ వేయబోతున్నాడు, అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు అనే దృఢమైన నమ్మకంతో ఉన్నాం. కూటమిలో అభ్యర్థిగా భారీ మెజారిటీతో గెలవబోతున్నాడండి. ఈ రకంగా వైసీపీ వైఫల్యంతో పాటు ఇక్కడ ఉండే సుజనా చౌదరి గారి కెపాసిటీ, ఆయన చేయగల పనులు, ఆయన గురించి మీరు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందండి. కంపారిజన్ చేసుకోండి, కనీసం మీ ఎమ్మెల్యే కంపారిజన్ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి ఎంపీ గారు ఎవరైతే చిన్ని గారు సైకిల్ గుర్తండి, గతంలో ఒక ఆయన ఉన్నాడు, నీ అనే భేదాలు లేకుండా నాని అనే పేరుతో ట్యాగ్ లైన్ పెట్టుకొని తిరిగిన వ్యక్తి. ఈరోజు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గోడలు దూకి జంప్ అయిపోతున్న పరిస్థితి. ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నాడండి. పార్టీ కొంచెం ఎదుగుతున్నప్పుడు నిందలు వేసేసి, అనుమానాలు, ఆరోపణలు చేసేసి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి. అంటే గోడచాటు పిల్లిలాగా మాకు బాగా గుర్తండి ప్రజారాజ్యంలో. మళ్ళీ అదే రకంగా పార్టీ ఎదుగుతున్న మూమెంట్లో, పార్టీ కూటమి వస్తున్న టైంలో మళ్ళీ నిందలు వేసేసి, ఆరోపణలు చేసేసి మళ్ళీ ఇంకొక పార్టీలోకి జంప్ అయిపోయిన వ్యక్తి. ఇంకా నమ్మే పరిస్థితి అయితే ప్రజలకు లేదు. జనాల్లో తిరుగుతున్న చిన్ని గారు ప్రజల కోసం ఏదైతే వైద్య శిబిరాలు, అన్న క్యాంటీన్లు జనాలకి బాగా దగ్గరైనటువంటి పరిస్థితి అండి. సో దయచేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలి. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి అన్నారు. మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు పవన్, చిరంజీవులకు ఉన్న తేడా అదేనని ఆయన అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి జనసేన పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరు ఓట్లేయరని, జగన్ ను నోటుకొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతాడా అని ప్రశ్నించారు. జగన్ ను మీరు గమనించండి,
ఆయన ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. జగన్ జననాయకుడు, ప్రజల వ్యక్తి. ఆయన వన్ మ్యాన్ ఆర్మీ. అంకిత భావానికి పర్యాయ పదం జగన్ అని ఆయన అన్నారు. ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమ్మనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మల్ని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి ముఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు ఆ పేరు ఎత్తాలన్నా? దీనికి అంత చీప్ అయిపోయాడా? ఈ అన్నదమ్ముల పుణ్యమా అని కాపుల్ని ఎంత దింపాలో అవమానం అంత దింపేశాడు. దీనికంటే ముందు చూడండి, చిరంజీవి గారు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెద్ద లెవెల్లో పెట్టేశాడు. పాపం కాపులందరూ చాలా సంతోషపడి, ఎవరికైనా ఉంటుంది కదా, నాకే కులాభిమానం ఉంటుంది, మన కులంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అవ్వలేదు, కానీ ఈసారన్నా అయితే బాగుంటుంది. చిరంజీవి వచ్చాడు, అప్పుడు రామారావు అటు వచ్చాడు కాబట్టి అని పాపం చాలా మంది కాపులు ఇల్లే అమ్మేసుకున్నారా, పొలమే అమ్మేసుకున్నారా, ఉద్యోగాలే పోగొట్టుకున్నారా, ఇంటి పట్టలు లేకుండా మొత్తం చిరంజీవి గారికి దారపోశాడు. కోట్లు కోట్లు వాళ్ళందరూ దానమే ఇచ్చారా, ఇంకోటి ఇచ్చారా, విరాళం ఇచ్చారా, అన్నీ అయిపోయినాయి. ఎలక్షన్ వచ్చింది. కాపులు ఏమనుకున్నారు? బాధపడి పనిలే బాధ నా ముందే ఉన్నారు పక్కన కాపు సోదరులు. వాళ్ళు ఎదురు మాట్లాడుతుంటే కమ్మాళ్ళు కమ్మాళ్ళ బతకనీని మీ కాపులు రౌడీలు అంట కదా అంటాం. పురుషోత్తం పట్టణంలో ఉన్న యూత్ కుర్రలు నా ముఖం చూసి ఏమనలేక ఆడాళ్ళు ఏమనకుండా పక్కెళ్ళిపోయారు. ఆయన 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. చిరంజీవి గారు 18 ఎమ్మెల్యేలు వస్తే ఏమనుకున్నారు బాబు? కానీ 18 ఎమ్మెల్యేలు కదా. చిరంజీవి గారు అసెంబ్లీకి వెళ్ళి సమస్యలు బాగా ఇచ్చేస్తాడు, ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఆంధ్రప్రదేశ్లో వెలుగెత్తి చూపిస్తాడు స్పీకర్ గారికి, అసెంబ్లీకి అనుకున్నారు అందరూ. ఆ 18తో ఉన్న మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ పెరుగుతీలే అనుకుంటే ఈ కాపులకి ఏమీ చెప్పకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయి ఈ 18 ఎమ్మెల్యేలని. రాష్ట్రంలో వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను ఆయా విద్యుత్ పంపిణీ సంస్థలు సకాలంలో పరిష్కరించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ సరఫరా పరిస్థితులపై వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఇంధన శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ విద్యుత్ డిమాండ్లకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు గాను తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జూన్ వరకు ఎదురయ్యే విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా తగిన విద్యుత్ సరఫరాకు తగిన విధంగా విద్యుత్ ఉత్పత్తికి సరఫరాకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు విద్యుత్ కోతలు లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంకా ఈ సమయంలో విద్యుత్ శాఖకు సంబంధించి పలు అంశాలపై సిఎస్ జవహర్ రెడ్డి అధికారులతో వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్. చేబ్రోల్ నుంచి భారీ ర్యాలీ. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించిన జనసేనాని. మంగళగిరిలోని కొండపనేని టౌన్షిప్ వాసులతో సమావేశమైన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. దేశ చరిత్రలో అభివృద్ధిని అడ్డుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని విమర్శ. అర్చక పురోహితుల సంక్షేమంపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏనాడు అర్చకుల గోడు పట్టించుకోలేదని ఆగ్రహం. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.